సంఘానికి హెచ్చరిక లేకపోతే సంఘము పరిశుద్ధంగా నిలవదు. మరొకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. సంఘానికి హెచ్చరిక, గద్దింపు అనేది లేకపోతే పరిశుద్ధంగా నిలవడం చాలా కష్టం. ఎందుకు పరిశుద్ధంగా నిలవదయ్యా అంటే, పాపం చేస్తే ప్రశ్నించేవాడు ఉండడు. ఒక సామెత ఉంది కదా, ఆడిందే ఆట పాడిందే పాట. అంటే వాని ఇష్టం. ఇక మనం వాని హెచ్చరించినంత వరకు వాడు వింటాడు. ఒకవేళ హెచ్చరిక లేకపోతే వినడం చాలా కష్టం. అందుకే సంఘానికి హెచ్చరిక చాలా అవసరమైంది. నేను అప్పప్పుడు ఎక్కువ గద్దిస్తూ మాట్లాడతాను. ఎందుకు? సంఘం నిలవబడితే దేవునికి సంతోషకరం, పాపం చేస్తే దేవునికి బాధ, కన్నీరు. కాబట్టి నేను అప్పప్పుడు గద్దించి మాట్లాడుతూ ఉంటాను. గద్దింపు చాలా అవసరమైంది. ఎఫెసీయులకు 5వ అధ్యాయం 15వ వచనం. దినములు చెడ్డవి గనుక దినములు చెడిపోయినాయి. దినములు చెడిపోయినాయి అంటే దినములు మంచిగా ఉన్నాయి, కానీ దినములు జీవించే వారు ఎవరైనా ఉన్నారంటే అది మనుషులు చెడిపోయి ఉన్నారు. మనిషి మేలు చేయబడకూడను లేడు, చెడిపోయి ఉన్నాడు. చెడిపోయిన తరువాత జీవితం అంతా నాశనానికి వెళ్ళిపోతున్నామా? దినములు చెడిపోయినాయి కనుక సద్వినియోగం చేసుకోమంటుంది బైబిల్. ఎందుకు? నీ జీవితాన్ని కాపాడుకో, నీ జీవితాన్ని పరిశుద్ధంగా నింపుకో. పరిశుద్ధంగా నింపుకున్నట్లయితే నీవు పాపం చేయడానికి అవకాశము ఉండదు. పాపం ఎప్పుడైతే చేయకుండా ఉంటావో నీలో పరిశుద్ధాత్ముడు వస్తాడు. నీ పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే కుటుంబం అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది. ఒక వాహనము దారిలో వెళ్తుందనంటే ఆ వాహనానికి హఠాత్తుగా లైట్లు పోయినాయనంటే ఆ ప్రయాణం భంగం అవుతుంది, ఆ ప్రయాణం ఆగిపోతుంది, ఆ ప్రయాణం కొనసాగించదు. మరి ఆ వాహనానికి వెలుగేమైంది? దాని యొక్క బల్బు ఉన్నదే, అది ఆ బల్బు వెలిగి ఉంటే ఆ ప్రయాణం అంతా వెలుగుగా ఉంటది, అంటే ప్రయాణం కొనసాగించబడుతుంది. లూకాసు వార్త 11వ అధ్యాయం, లూకాసు వార్త 11వ అధ్యాయం 34వ వచనం. నీ దేహమునకు దీపము నీ కన్ను గనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతయు తేటమయమై ఉండును. అది చెడినదైతే నీ దేహము చీకటిమయమై ఉండును. నీ దేహానికి అనగా శరీరానికి వెలుగు ఏంటిదయ్యా అంటే నీ కన్ను. నీ దేహానికి వెలుగు. పాపం ఎలాగ త్వరగా శరీరంలోకి ప్రవహిస్తుందయ్యా అంటే చూసే ద్వారా, వినే ద్వారా తక్కువ ఉండొచ్చు, మాట్లాడే ద్వారా తక్కువ ఉండొచ్చు, కానీ ప్రభావంగా నేరుగా వెళ్ళేది ఏంటయ్యానంటే శరీరంలోకి పాపం నీ కంటి ద్వారానే. నీవు చూసేది జాగ్రత్త. నువ్వు ఏమైతే చూస్తున్నావో అపరిమితమైన చూస్తున్నావా, లేకపోతే మంచి చూస్తున్నావా, మంచి వారికి చూస్తున్నావా, లేకపోతే నీ ఇష్టం వచ్చినట్టు నీ నేత్ర ఆశ తీర్చుకున్నాని కోసం చూస్తున్నావా? నీవు చూసేది జాగ్రత్త. నీ కళ్ళు నీ స్వాధీనంలో ఉండాలి. నీ కన్ను తేటగా ఉంటే నీ హృదయం అంతా వెలుగుగా ఉంటది. నీ కళ్ళు తేటగా లేకపోతే నీ హృదయం మలినమైపోతుంది, చీకటైపోతుంది. చీకటిలో కరెంట్ పోతే ఏదైనా పని చేయగలుగుతామా? చేయలేం, కనబడదు. కాబట్టి నీ వెలుగు కావాలి అంటే నీ కళ్ళు తేటగా ఉండాలి, మంచి దాన్ని చూడాలి, శ్రేష్టమైన దాన్ని చూడాలి. 1వ కొరింథీ 5వ అధ్యాయం 1వ వచనం. మీలో జారత్వము ఉన్నదని వదంతి కలదు. ఏమి ఉంది? జారత్వము. పెద్దలు ఏమన్నారయ్యా అంటే పెళ్లికి ముందు, వివాహానికంటే ముందు ఇష్టానుసారంగా తిరిగేది జారత్వం అని బైబిల్ స్పష్టంగా బోధిస్తా ఉంది. అంటే అది ఏంటి? ప్రేమ, లవ్. ప్రేమ ఉన్నదని వదంతి కలదు. ఎవరిలో ఉన్నది? ప్రేమ అనే వదంతి, వ్యామోహం అనే వదంతి మనుషులైన మనలోనే ఉన్నది. దీవారాత్రుని ధ్యానించువాడు ధన్యుడు, వాడు త్రోవ నుంచి తొలగి పోడు, పాపం అనే దారిలోకి వెళ్ళడు. అలాగున్న వాక్యాన్ని విని దాని ద్వారా నడుచుకునేవాడైతే పాపం చేయడానికి అవకాశము ఉండదు. రోమా పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. రోమా 8వ అధ్యాయం 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంచుదురు. ఆగుదాం. శరీరానుసారులు దేని మీద మనసుంచారు? శరీరం మీద మనసుంచారు. శరీరం ఏం చేస్తుంది?
చేస్తుంది? పాపం చేయమని ఉరకలు నేర్పిస్తుంది. పాపం అమ్మ యవనస్తులారా, మీరు పెళ్లిగా యవనస్తులారా, పెళ్ళైన యవనస్తులారా, మీకు చాలా సుపరిచితమైనటువంటి వాక్యాలు ఇవన్నీ మీరు హృదయంలో నింపుకుంటే మీరు ఈ లోకంలో నిందించడానికి సాతానుగానికి అవకాశము ఎవరు? వినండి యవనస్తులారా, మీకోసమే. మరొకసారి చదువుదాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంచుతారు. ఎవరు ఉంచుతారు? యవన ప్రాయములకు రాగానే వెంటనే వారి శరీరము పాపం చేయాలని, కామ కోరికలు తీర్చుకోవాలని ఉరకలేస్తుంది. అలాంటప్పుడు ఏం చేస్తారు అంటే శరీరం మీద మనసు ఉంచుతారు. శరీరం మీద మనసు ఉంచిన తర్వాత శరీరానుసారమైన మనస్సు మరణము. చాలు. శరీరానుసారమైన మనస్సు మరణము. మరణం వచ్చింది. శరీరం ఏం చేయాలి? శరీర కోరిక తీర్చుకుందాం అని వెళ్తే మరణం కలిగింది. శరీర కోరికలు నశించును గాక. ఎక్కువగా ఇవి అబ్బాయిలు అమ్మాయిలు స్కూల్లో చదివే వారు ఒక మాట గుర్తుంచుకోండి. ఇవి మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీ పక్కన వారు కానీ కాలేజీలలో కానీ స్కూళ్ళల్లో కానీ హాస్టళ్లలో కానీ మీరందరూ ఎలా ఎక్కువగా ఇలాంటి మాటలు మాట్లాడలేరు. అమ్మా మీ పిల్లలు కాలేజీ చదువుతురా, స్కూల్లో చదువుతురా, భయం చెప్పుకోండి మీ పిల్లలకి. ఎందుకంటే ఒక్కసారి మచ్చ పట్టదనంటే అది పోదు. నా చిన్నతనాన 2-3 నెలల క్రితం అనుకుంటా మా నాన్న చుట్ట తాగుతూ నిప్పు పడ్డది. ఇక్కడ ఎట్టబడుతుంది ఇక్కడ నిప్పు పడ్డది. అది కాలిపోయింది, మచ్చ పడ్డది. ఆ మచ్చ ఇప్పటికీ ఉంది. దానికి ఎన్నో ప్రయత్నం చేశాను. పోట్ల ఈ మచ్చ పడ్డ ఏం కాదు, కానీ ఆ మచ్చ పడితే ఏ మచ్చ? వ్యభిచార కామ వికారమైనటువంటి మచ్చ పడితే కుటుంబము నిలవదు. నేను ఎప్పుడు చెప్తుంటాను, కుటుంబం సరిగ్గా ఉండాలి అంటే కుటుంబంలోనికి 2 రాకూడదు. అది ఒకటి తాగుడు. అమ్మా మీ భర్త లేకపోతే చెప్పండి. తాగుడు అనేది కుటుంబంలోనికి రాకూడదు. భర్తలారా మీరు కూడా ఆలోచించండి. తాగుడు అనేది కుటుంబంలోనికి రాకూడదు. ఒకటి. రెండవది వ్యభిచారమైనటువంటి కోణం. అది స్త్రీ అయినా పురుషుడైనా భార్య అయినా భర్త అయినా ఎవరైనా వ్యభిచార కోణం అనేది కుటుంబంలోనికి రావడానికి వీలేదు. కోరి ఆలోచనలు కూడా రావడానికి వీలేదు. అది వస్తే కుటుంబం నిలవదు. శ్రేష్టమైన జీవితాలు విఫలమైపోతాయి. కాబట్టి ఈ 2 రానియకండి కుటుంబంలోనికి. వ్యభిచారం చేయవారు మరొకసారి గుర్తుపెట్టుకోండి. ప్రేమ అనేవారు, కామం జరిగించాలనుకునేవారు, తప్పుడుగా ఆలోచనలు కలిగి ఉండేవారు వర్ధిల్లినట్టుగా చరిత్రలో లేదు. ఇది వాస్తవం. వ్యభిచారం చేసి మేము వర్ధిల్లాము అన్నవారు వర్ధిల్లినట్టుగా చరిత్రలో లేదు. ఇది చాలా భయంకరమైనటువంటి పాపం. ఎవ్వరికి తెలియకోకుండా చేస్తారు. ఎవ్వరికి తెలియకుండా. భర్తలారా మీ భార్యను తెలియకుండా చేస్తుర్రా? భార్యలారా మీ భర్తలకు తెలియకుండా చేస్తుర్రా? జాగ్రత్త. అది పట్టుకుంటది. ఎప్పటికైనా ఒకనాడు అయిపోయింది అనుకుంటావు, నీ తుడిచేసింది అనుకుంటావు. అది పెరిగి మానైందనుకో నీ కుటుంబం చింద్రామంద్రం అయిపోతుంది. కాబట్టి మీ భర్తలకు లోబడి ఉండండి. మరి ఇంత చేస్తూ ఉన్నాం, ఇలాంటి పాపాలు చేస్తున్నాం, మనం ఇష్టానుసారం బ్రతికినప్పుడు మరి దేవుడు ఏమై ఉన్నాడు మన పక్షాన? ఇలాంటి పాపాలు చేస్తే నేనైనా నువ్వైనా మనందరం ఇలాంటి పాపాలు చేస్తే దేవుడు ఏమై ఉండు? 1 కొరింథీ 10వ అధ్యాయం 22వ వచనం. ప్రభువునకు రోషము పుట్టించదమా? చదువుతారు ఒకసారి. ప్రభువునకు రోషము పుట్టించదమా? ఆయన కంటే మనం బలవంతులమా? అన్ని విషయముల యందు నాకు స్వాతంత్ర్యము కలదుగా. చాలు. ఆయన కంటే మనం బలవంతులమా? సృష్టించిన వాడు బలవంతుడా? సృష్టింపబడే వస్తువు బలవంతుడా? సృష్టించిన వాడు బలవంతుడు. బైబిల్ ఒక మాట ఉంటుంది, నీ ఆత్మని నీ శరీరాన్ని కాక నీ శరీరంతో పాటు నీ ఆత్మను చంపేవానికి భయపడాలి. ఆత్మను చంపేవాడి లోకంలో ఎవడు లేడు. అది సాతాను కూడా. ఆత్మని తాకడానికి వానికి అధికారం లేదు. ఎవరికి అధికారం ఉంది? ఆత్మని తాకడానికి, ఆత్మని చంపడానికి కూడా దేవుడికే అధికారం ఉంది. ఆయన ఎలాంటి వాడు? ప్రభువు రోషం గలవాడు. ఆయనకు మనం రోషం పుట్టించేదమా? ఆయనకు మనం రోషం పుట్టిస్తే మనం బ్రతకగలమా? ఆయన కంటే మనము
బలవంతులమా? కానే కాదు. ఆయనకు భయపడితే మనం పాపం చెయ్యం, భయపడకపోతే పాపం చేస్తాం. నేను ఒకసారి చిన్న బై మిస్టేక్లో సడన్లీ వచ్చింది ఒక మాట నోట్లంగా, అది అబద్ధం. దాని గురించి 2-3 రోజులుగా బాధపడ్డా. ఇదేంటి సడన్లీ వచ్చేసింది అబద్ధం అని భయపడ్డా. అంటే దేవునికి భయపడేవారు అబద్ధం ఆడడానికి కూడా భయపడతారు. అబద్ధం ఆడలేరు, పాపం చేయలేరు, పరాయి పురుషుల వైపు చూడలేరు, పరాయి స్త్రీ వైపు చూడలేరు. ఎందుకంటే నా పైన ఒక అధికారి ఉన్నాడు, ఆయనే రోషం గల దేవుడు. యవనస్తులారా, మీ తల్లిదండ్రుల మాట వినండి. అర్థమవుతుందా? మీ తల్లిదండ్రుల మాట వినండి. ప్రేమ 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 అని పోతే ప్రమాదమే తప్ప మేలు అనేది లేదు. ఇది వాస్తవం. ఎవరు చెప్పినా చెప్పకపోయినా ప్రేమ పెళ్లిలో బైబిల్ ఒప్పుకోదు. అది సరైనటువంటి విధానం కాదు.